విదేశీ విధానాలు ఎప్పుడూ ఉద్రిక్తతలు, గన్లు, ట్యాంకుల రూపంలోనే ఉండకపోవచ్చు. కొన్ని సమస్యలు శాంతియుతంగా కనిపించినా వాటి వెనుక ఊహించని వ్యూహాలు దాగి ఉంటాయి. అలాంటి సమస్యే దైలలామా వారసత్వం. ఇది కేవలం బౌద్ధమత నాయకుడి వారసత్వ కంటిన్యూయేషన్ గా కనిపించవచ్చు. కానీ దీని చుట్టూ రాజకీయం ఉంది. చైనా, భారతదేశం మధ్య వైరాన్ని పెంచే ప్రమాదం కూడా ఉంది. దైలలామా వారసత్వ సమస్య భారత-చైనా సంబంధాలను జటిలం చేస్తుంది. భారతదేశాన్ని దెబ్బతీసేందుకు చైనా ఈశాన్య రాష్ట్రాల గురించి మాట్లాడుతోంది. దీంతో ఇండియా టిబెట్ కార్డును బయటకు తీస్తోంది. ఇదే విషయాన్ని డ్రాగన్ మీడియా చాలా కాలంగా ప్రచారం చేస్తోంది. కొన్నేళ్లుగా చైనా భారత సంబంధాలు ఉధృతంగా ఉన్నందున ఈశాన్య రాష్ట్రాల్లో హింసను రేకెత్తిస్తున్న అదృశ్య శక్తుల పాత్రను కొందరు గుర్తించారు. తిరుగుబాటు, వేర్పాటువాదాన్ని రెచ్చగొట్టడానికి పాకిస్తాన్, బంగ్లాదేశ్ తో సహకరించడంలో చైనా ఆసక్తి చూపిస్తోంది. కున్మింగ్లో చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ మధ్య ఇటీవల జరిగిన త్రైపాక్షిక సమావేశాలు వీటిలో భాగమే. దైలలామా వారసత్వ సమస్యపై భారతదేశ పాత్ర స్వల్పమే అయినా కీలకమని గ్రహించాలి. టిబెట్ సమస్యపై చైనా విరుద్ధమైన వైఖరితో వ్యవహరిస్తోంది. చైనా ఎప్పుడు కూడా టిబెట్ భూస్వామ్య వ్యవస్థపై విమర్శలు గుప్పిస్తూ వచ్చింది. మానవ చరిత్రలో అత్యంత చీకటి అధ్యాయమంటుంది. వెనుకబడిన క్రూరమైన పాలనని, మానవ నాగరికత అభివృద్ధికి విరుద్ధమంటోంది. ప్రజాస్వామ్య చారిత్రక ధోరణికి విరుద్ధమని పేర్కొంది. టిబెట్ ను విముక్తి చేయడం ద్వారా కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనా ఫ్యూడల్ వ్యవస్థను పూర్తిగా పూడ్చిపెట్టిందని, ప్రజల ప్రజాస్వామ్యం సోషలిస్టు వ్యవస్థను స్థాపించిందని చైనా పదే పదే చెప్తోంది. టిబెట్ ప్రజాస్వామ్య సంస్కరణ, అభివృద్ధి, పురోగతి మిగతా ప్రపంచానికి ఒక ఆదర్శమంటోంది. చైనా కమ్యూనిస్టు నాయకులు బౌద్ధమతం పట్ల ఉన్న నెగిటివ్ కోణాన్ని మాత్రమే ప్రచారం చేస్తారు. టిబెట్ అభివృద్ధి, పురోగతి గురించి చైనా వాదనలు విచిత్రంగా ఉంటాయి. కొన్ని దశాబ్దాలుగా చైనా ప్రచార విభాగాలు టిబెట్ అభివృద్ధిని ప్రస్తావిస్తున్నాయి. దక్షిణాసియాలోని మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే భిన్నమని లేని గొప్పలు చెప్తారు. టిబెట్ ఇప్పుడు దక్షిణాసియా దేశాలను ఎంచుకోవడానికి అభివృద్ధి నమూనా అంటోంది డ్రాగన్ కంట్రీ. కానీ ఈ విషయాన్ని అంతర్గత చర్చల్లో మాత్రం చైనా ప్రస్తావించదు. టిబెట్ అభివృద్ధి అంతా మేడిపండు చందమని ప్రపంచ దేశాలకు తెలుసు, దైలలామాకు తెలుసు. అందుకే చైనా టిబెట్ అభివృద్ధి గురించి బయట ఎక్కడా మాట్లాడదు. టిబెట్ తలసరి జీడీపీ, స్థానిక ఆర్థిక ఆదాయం చైనాలోని అన్ని ఇతర ప్రావిన్స్లు, స్వయం ప్రతిపత్తి ప్రాంతాలు, మున్సిపాలిటీల కంటే చాలా చాలా ఘోరంగా ఉన్నాయి. 2000 సంవత్సరం ప్రారంభం నుంచి దక్షిణాసియా వాణిజ్య కారిడార్ నిర్మాణం ద్వారా టిబెట్ విదేశీ వాణిజ్యానికి తెరవవలసిన అవసరాన్ని చైనా చెబుతోంది. టిబెట్ ను విముక్తి పేరిట ఆక్రమించుకున్న డ్రాగన్ ఇప్పుడు దైలలామా వారసత్వాన్ని తన నియంత్రణలోకి తీసుకువెళ్లే ప్రయత్నాల్లో ఉంది. కానీ భారత్ మాత్రం చారిత్రక మానవతా విలువల పక్షపాతిగా, మౌనంగా అర్థవంతమైన పోరాటాన్ని ముందుకు తీసుకువెళ్తోంది. భారతదేశం దక్షిణాసియాలో ప్రధాన భాగంలో ఉంది. టిబెట్ తో పొడవైన సరిహద్దు ఉంది. టిబెట్ సమస్య 2 వైరుధ్యాలతో ఉంది. ఈ ప్రాంతం అసమతుల్య, సరిపోని ఆర్థిక అభివృద్ధి చైనాను వేలెత్తి చూపెడుతోంది. మతపరమైన జాతి ఉద్రిక్తత, దైలలామా సమస్యను టిబెట్ రెండో సమస్యగా చైనా చూస్తోంది. దక్షిణాసియా గుండా ఆర్థిక కారిడార్ను నిర్మించడం ద్వారా చైనా తన ప్రాథమిక వైరుధ్యాన్ని అధిగమిస్తే టిబెట్ ప్రత్యేక అంశం దైలలామా అంశాన్ని పరిష్కరించవచ్చునని భావించవచ్చు. చైనాతో సరిహద్దు చర్చలు, సరిహద్దు వాణిజ్యం, పర్యాటకాన్ని పునః ప్రారంభించడం, దైలలామా వారసత్వ సమస్య అంశాలను చైనాకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే అవి ఇండియాకు కొత్త తలనొప్పులు కలిగిస్తాయి. ఈ మొత్తం వ్యవహారాన్ని ఇండియా శుతిమెత్తగా డీల్ చేయాల్సి ఉంటుంది. మత స్వేచ్ఛకు మద్దతు ఇస్తూనే చైనాను రెచ్చగొట్టకుండా వ్యూహాత్మకంగా ముందుకు సాగాలి. ఇదే సమయంలో చైనా దైలలామా తర్వాత వారసుడు తమకు అనుకూలంగా ఉండాలని ప్లాన్ చేసుకుంటూ ఉంటే, దైలలామా అభ్యంతరం వ్యక్తం చేస్తుంటే ఇండియా వేచి చూసే ధోరణి అవలంబిస్తోంది. ఇదే చైనాకు మంటపెడుతోంది.